Hi friends, welcome to Nifty analysis for 15th July 2025. ఈరోజు నిఫ్టీ మూమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 25,150 లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 25,000 లెవెల్ అనేది టచ్ అయ్యి 25,087 రేంజ్లో క్లోజ్ అవ్వడం చూడడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 150 పాయింట్స్ డౌన్ మూవ్ తర్వాత ఒక 80-90 పాయింట్స్ రికవరీ చూడడం జరిగింది. రేపు ట్యూస్డే ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి 25,000 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవ్వడానికి 25,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 25,150 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్. ఏదైతే 25,150 ఉందో ఇది రెసిస్టెన్స్. అంటే నార్మల్గా నిఫ్టీ ఓపెనింగ్ అనేది మనకు ఇంపార్టెంట్. మనకు బై ఛాన్స్ నిఫ్టీ అనేది 25,000 రేంజ్లో మనకు ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం ఇక్కడ లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,150 అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 25,150 క్రాస్ అయితే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 25,300 అనేది టార్గెట్ అవుతుంది. అంటే అబౌవ్ 25,150 పైన కంఫర్టబుల్గా క్లోజ్ అవడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా 25,300 రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ సినారియో వచ్చేసి ఇన్ కేస్ మనకి ఈ రేంజ్లో అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం కానీ లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒక డౌన్ మూవ్ తర్వాత 25,000 రేంజ్లో మనకు బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే లాంగ్ అనేది మనం ఇనిషియేట్ చేయొచ్చు. 25,150 అనేది ఒక టార్గెట్ అవ్వచ్చు. అబౌవ్ 25,150 ఇట్ విల్ లీడ్ టు 25,300 లెవెల్స్. ఇది సినారియో 1. మనకు ఫ్లాట్గా ఓపెన్ అవ్వడము లేదంటే గ్యాప్ డౌన్ ఒక 180 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మనకి ఈ రేంజ్లో 25,000 రేంజ్లో మనకు బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనకు 25,150 ఒక టార్గెట్ అవుతుంది. 25,150 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా 25,300 రేంజ్ వరకు ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఒక ట్రెండింగ్ డే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక సినారియో. 25,000 లెవెల్ బ్రేకే దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంటే ఈ రోజు లో ఏదైతుందో 25,000 అనేది ఒక సైకలాజికల్ సపోర్ట్ అండి. దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంటే బిలో 25,000 లెవెల్ అనేది ఆల్మోస్ట్ మనకు అక్కడ నుంచి ఒక 100-150 పాయింట్స్ డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. 24,780 ఆ రేంజ్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ప్రీవియస్ ఏదైతే లో ఉందో మనకు అది 24,820 నుంచి 740 అనేది ఉంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 25,820 నుంచి 740 అనేది ఒక ఛాన్స్ ఉంది. అంటే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 25,000 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి 25,150 అనేది ఇంపార్టెంట్ పాయింట్. అంటే 25,000 దగ్గర మనకు బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే లాంగ్ ఇనిషియేట్ చేసాము. 25,150 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అబౌవ్ 25,150 ఇట్ విల్ లీడ్ టు 25,300. 25,150 దగ్గర బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే సెకండ్ సినారియో 25,150 దగ్గర బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం ఇక్కడ ఒక షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,000 అవుతుంది. 25,000 బ్రేక్ అయితే ఫర్దర్గా అక్కడ నుంచి మళ్ళీ 100-150 పాయింట్స్ ఫాల్ అనేది ఉంటుంది. అంటే రేపు ప్రాబబ్లీ ఒక ట్రెండింగ్ డే అప్పర్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఒక ట్రెండింగ్ డే ఉండడానికి ఛాన్స్ ఉంది. దీని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ 25,000 అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. 25,150 అంటే అబౌవ్ 25,150 అప్పర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బిలో 25,000 అనేది డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది నిఫ్టీ లెవెల్స్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో సేమ్ 56,600 అనేది ఒక సపోర్టు. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డబుల్ బాటమ్ ఫామ్ అనిపిస్తుంది. డబుల్ బాటమ్ ఫామ్ అయింది. ఇది ఒక బాటము ఆల్మోస్ట్ ట్రిపుల్ బాటమ్ అనుకోండి. ట్రిపుల్ బాటమ్ ఫామ్ అయింది. అదేవిధంగా హైయర్ సైడ్ వచ్చేసి 56,900 ఒక రెసిస్టెన్స్ అండి. అంటే బిలో 56,600 అనేది డౌన్ సైడ్ ట్రెండింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అబౌవ్ 56,900 అనేది హైయర్ సైడ్ ట్రెండింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. 56,600 కింద బిలో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఏదైతే 56,300 ఆర్ 56,000 అనేది ఒక టార్గెట్ ఉంటుంది. అంటే బిలో 56,600 మనకు సపోర్ట్ వచ్చేసి 56,300 ఒక సపోర్ట్ అవుతుంది. సెకండ్ సపోర్ట్ వచ్చేసి 56,000 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అబౌవ్ 56,900 57,000 రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 57,250 అనేది ఒక టార్గెట్ ఉంటుంది. మీకు మెయిన్ ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీలో 56,600 అని ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. బిలో 56,600 ఒక ట్రెండింగ్ డే డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అబోవ్ 56,900 హైయర్ సైడ్ ట్రెండింగ్ డే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.